నమస్కారం అండి. కిందటి తరగతిలో మనం 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో 3వ పాఠ్యాంశమైనటువంటి అంటే పద్య భాగంలో 3వ పాఠ్యాంశమైనటువంటి హరివిల్లు అను పాఠ్యాంశంలో మనం 2 భాగాలను చెప్పుకున్నాం. ఇవాటి తరగతిలో 3వ భాగంలో పూర్తి పాఠ్యాంశాన్ని వివరించుకుందాం. ఇది ఒక వర్ణనకు సంబంధించిందని, ఒక వర్ణనాత్మకమైనటువంటి పాఠ్యాంశమని, వివిధ కవులు రాసినటువంటి వర్ణనలనేటివి అష్టాదశ వర్ణనలు, వివిధ రకాల వర్ణనల గురించి మనం ఇందులో చెప్పుకుంటున్నాం. అందులో సూర్యోదయ వర్ణన గురించి, సూర్యాస్తమయ వర్ణన గురించి, వెన్నెల గురించి, చీకటిని గురించి, అలాగే మెలమెల మెరిసే తారల గురించి, అంటే వీటి యొక్క వర్ణనల గురించి మనం మిగిలిన కింది 2 భాగాల్లో మనం వివరించుకోవడం జరిగింది కింద తరగతుల్లో. ఇవాటి తరగతుల్లో మనం మబ్బు, వాన, అలాగే కొండ, కోన, అలాగే వనవర్ణనకు సంబంధించి, కోడి కూత వర్ణనకు సంబంధించి మనం ఇవాటి తరగతిలో మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిది మబ్బు వాన. ఎర్రన రాసినటువంటి హరివంశంలో ఈ మబ్బు వాన గురించి వివరించడం జరిగింది. అలాగే రామరాజభూషణుడు రాసిన వసు చరిత్ర గురించి, వసు చరిత్రలో ఒక కొండ గురించి, కొండ కోన వర్ణన గురించి, అంటే ఒక పర్వతాన్ని గురించినటువంటి వర్ణనని ఇక్కడ వర్ణించడం జరిగింది. అలాగే ఇప్పుడు వనవర్ణనకు సంబంధించి అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రకు సంబంధించినటువంటి కావ్యంలో వనానికి సంబంధించినటువంటి వర్ణన. అలాగే చివరిది పండితారాధ్య చరిత్రలో పాల్కూరి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్రలో ఒక కోడి కూతకు సంబంధించినటువంటి వర్ణన గురించి మనం వివరించుకోబోతున్నాం. అందరికీ సులువైన రీతిలోనే వివరించడానికి కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇదొక వర్ణన మనకు ఆసక్తి ఎక్కువగా కలిగిస్తుంది, కానీ అంత ఆసక్తిని కలిగించేలా ఉండదు. ఎందుకంటే చెప్పడం కన్నా ఇటువంటి వర్ణన మనం చూసినప్పుడు ఎక్కువ అనుభూతిని, ఎక్కువ ఆనందాన్ని కలుగుతాం. ఒక సినిమాలో మనం వర్ణిస్తారు, కల్పితాలు జోడించి వర్ణించడం వల్ల ఆ సినిమాని మనం చూడగలుగుతాం. కానీ వర్ణన అనేది వివరించే సమయంలో ఇంత అద్భుతంగా ఉంటుందా అనే ఊహను మాత్రం మనం కలిగించగలుగుతాం. అది వర్ణనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్పెషాలిటీ అన్నమాట. ఇకపోతే అందులో మబ్బు వాన గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాం. మబ్బు వాన. నిన్న మొన్నటిదాకా సెగలు కక్కించిన వేసవికాలం వెనక్కి వెళ్ళి ఆ తాపాన్ని తగ్గిస్తూ వర్షాకాలం వచ్చింది. ఋతుపవనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, వానలు మొదలయ్యాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే రైతుల కళల్లో ఆశల మెరుపులు, చిరుకు రాలితే నేలతల్లి కంట ఆనంద పాష్పాలు అన్నీ వాన కురవడం వల్లనే. వర్షం పడడం అనేది సర్వప్రాణికోటికి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే భాస్కర శతకకర్త వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలరా, సమస్త జీవులకు వాన అనేది ఆనందాన్ని కలిగించడమే కాదు, అది ఒక ఆశల పంట కూడా. అలాంటి వర్షాన్ని మన తెలుగు కావ్యాల్లో ఎందరో కవులు ఎంతో రమణీయంగా వర్ణించారు. మబ్బు లేని వాన, ఉరుము లేని పిడుగు అసాధ్యం కదా. వర్షం వచ్చే ముందు వాతావరణం మొత్తం మారిపోతుంది. చూస్తుండగానే నలుదిక్కుల నుండి కారు మబ్బులు కమ్ముకుంటాయి. కరిమబ్బు కమ్మిందంటే జడివాన కుమ్మిందనమాటే. ఇలా అన్ని దిక్కుల నుండి ఒక్క ఉదుటున మూకుమ్ముడిగా కుమ్మేసిన విధానాన్ని, అలా పడినటువంటి ఆ వర్షాన్ని ఎర్రన, మన కవిత్రయ కవుల్లో ఒకడైనటువంటి 3వ వాడైనటువంటి ఎర్రనామాత్యుడు, ఎర్రాప్రగడ అని కూడా పిలుస్తాం, ఆయన తన హరివంశ కావ్యంలో ఎలా వర్ణించాడో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. దిక్కరి నీ బృందమొక్కటై నిన్న పిల్లలన్ దివిన్ ప్రసరిల్లెననగా, గోత్రాచలంబులు చిత్రవాతాహతి పెసన్ పెల్లగిలి మీద వెలసెననగా, పాతాళముననున్న బంధురద్వాంతముల్ పెడలి బానుని మృంగె అడరెననగా, ఈల 4 చెరగులన్ జలదులు నలిరేగి కడలుల నభమెక్కన్నడగెననగా, నొప్పి యుద్ధర స్థూల పయోధరములు దశల కడపట పొడిమి ఆకసము మూసి, మెరుంగున్ జ్యోతుల చూట్కి మిక్కుటముగన్ ఓదవె పిడుగులు రాలును ఉప్పతిల్లే. ఎంత అద్భుతంగా ఎర్రన రాశాడంటే ఈ పద్యంలో.
మబ్బు వాన గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడో ఈ పద్యాన్ని వివరించుకొని మనం తెలుసుకుందాం. శీర్షపద్యం తర్వాత తేటగీతి ఆటవెల్ది పద్యం అనేది వస్తుంది. చాలా సులువైనటువంటి పద్యం, సులువుగానే అర్థమవుతుంది. ఒకసారి విందాం. దట్టమైన పెద్ద పెద్ద నల్ల మేఘాలు దిక్కుల చివర పుట్టి ఆకాశాన్ని అంతా కప్పేశాయి. అది ఎలా ఉందంటే ఒక్కసారి ఇక్కడ చక్కగా వివరించాడు కవి. దిక్కరిని బృందమొక్కటయీని న పిల్లలు దివి ప్రసరిల్లెననగా. ఇది ఎలా ఉందంటే దిక్కులలో కరిణీ బృందం అంటే ఏనుగుల యొక్క బృందం ఒక్కసారి వాటి యొక్క పిల్లల్ని ఈనేసి ఆకాశమంతా వ్యాపించినట్లుగా ఉందంట. దివి ప్రసరిల్లెననగా అంటే దివి అంటే ఆకాశమంతా ప్రసరిల్లేలాగా వ్యాపించినట్లుగా ఉందంట. గోత్రాచలంబులు చిత్రవాతాహతి వెసన్ పెల్లగిలి మీద వెలసెననగా. గోత్రాచలం అంటే కొండ అంటే పెద్ద పెద్ద కొండలు, ఈ పర్వతాలు అనేటివి తీవ్రమైనటువంటి వాతాహతిన్ అంటే గాలి యొక్క తాకిడికి ఆ యొక్క కొండలన్నీ కూడా పెల్లగిలిపోయి ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుందట. పాతాళముననున్న బంధురధ్వాంతముల్ వెడలి బానుని మృంగె నడరెననగా. పాతాళంలో ఉన్నటువంటి దట్టమైన అధ్వాంతములు అంటే చీకటి, ఆ చీకటి సూర్యుని మింగేయడానికి వచ్చినట్లుగా ఉందట. అంటే వెడలి బానుని మృంగె నడరెననగా అంటే సూర్యుని మింగేద్దామా అన్నట్లుగా ఉందట. అంటే ఆ మబ్బు. ఇలా నాల్గ చెరగుల జలదులు నలిరేగి కడలుల నభమెక్కగా అడగెననగా. ఇలన్ అంటే ఇలా అంటే ఈ భూమిలో 4 చెరగులు, 4 వైపులా ఉన్నటువంటి సముద్రాలు. జలధులు అంటే సముద్రాలు, సాగరాలు, పయోనిధి, ఉదది, కడలి, సాగరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా కడలుల నభమెక్కన్ అంటే ఆకాశం మీదకి ఎక్కిపోతున్నట్లుగా, ఎక్కగన్ అడగెననగా ఎక్కిపోతున్నట్లుగా ఉందట. అంటే భూమికి 4 వైపులు ఉన్న సముద్రాలు ఆకాశంలోకి ఎక్కుతున్నట్లుగా ఉందట. ఒప్పి ఉద్ధర స్థూల పయోధరములు దశ కడపట పొడిమి ఆకాశము మూసి. ఆకాశం నిండా ఈ ఎడతెరలేనటువంటి ఈ యొక్క పయోధరాలు మెరుపులన్నీ కూడా పుట్టి మెరుగు జ్యోతుల చూట్కిన్ మిక్కుటముగన్. అవంతా మెరుపులు పుట్టి కొత్త జ్యోతులు కాంతుల్లాగా వెలుగుతున్నాయట. అలాగే వదవె పిడుగులు రాలును ఉప్పతిల్లే. అలాగే ఆ మెరుపుల నుంచి పుట్టినటువంటి పిడుగులు కూడా పడుతున్నాయట. అంటే ఆ దట్టమైనటువంటి మేఘాలన్నీ ఒక్కసారిగా కమ్ముకొని ఎడతెరపలేనటువంటి వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మేఘాలు రాచుకొని ఉరుములు పుడుతున్నాయి. ఆ ఉరుముల నుంచి పిడుగులు కూడా పుడుతున్నాయి అన్న చక్కనైనటువంటి అర్థాన్ని వచ్చేలాగా ఇక్కడ ఎర్రన వివరించడం అనేది జరిగింది. ఎందుకంటే ఒకసారి భావాన్ని కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ దట్టమైన నీలి మేఘాలు అనేటి ఆకాశాన్ని కప్పేశాయో అది ఎలా ఉందని కవి వర్ణించాడు. ఇక్కడ దిక్కులలో ఏనుగుల గుంపులు ఒక్కసారిగా ఈనినటువంటి పిల్లలు, వాటి యొక్క పిల్లలంతా కూడా ఆకాశం అంతటా వ్యాపించినట్లుగా ఉందంట. పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా వాతాహతిన్ అంటే గాలి యొక్క దెబ్బల చేత అవి పైకి లేచి ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగా ఉన్నాయట. పాతాళంలో ఉన్నటువంటి దట్టమైనటువంటి చీకటి సూర్యుని మింగేసేటట్టుగా వచ్చిందట. భూమికి 4 వైపులా ఉన్నటువంటి సముద్రాలు అలలతో ఆకాశం మీదకి ఎక్కిపోతున్నట్లుగా ఉందంట నలిరేగి. అలాగే ఈ ఎడతెరిపి లేనటువంటి మెరుపులు ఈ వానల వల్ల మెరుపులు పుట్టాయట. ఆ మెరుపుల మధ్యలో నుంచి పిడుగులు కూడా అక్కడక్కడ పడ్డాయన్న రీతిలో ఇక్కడ ఈ పద్యాన్ని వర్ణించాడు ఇక్కడ ఎర్రాప్రగడ గారు. అంటే హరివంశంలో అంత అద్భుతమైనటువంటి కావ్యం. మీకు ముందుగానే చెప్పాను, ఎర్రన 10వ తరగతి పాఠ్యపుస్తకంలో వెన్నెల అనే పాఠ్యాంశాన్ని కూడా ఆయన రాశాడు. అది మొత్తం కూడా వర్ణనతకు సంబంధించింది. సాయంత్రం సమయంలో ఎలా ఉంటుంది, చంద్రుడు వచ్చిన తర్వాత సాయంత్రం సమయం ఎలా ఉంటుంది, ఆ రాత్రి వేళలో వెన్నెల ఏ విధంగా కురుస్తుందనే రీతిలో అద్భుతంగా వర్ణించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మబ్బువాన గురించి కూడా కొండ కోన దీన్ని ఏ విధంగా వర్ణించారో ఒకసారి చూస్తే, అంటే మామూలుగా పూర్వకాలంలో రాజులు వసంతకాలంలో వసంతోత్సవాలు జరిపేటువంటి వారు. అది వాళ్ళకొక ఆనంద కేలి అంటే ఆట. ఆ సందర్భంలో కవులు రాజుల యొక్క వ్యాహ్యాలని గురించి అంటే సిగ్గును గురించి,
వ్యాఖ్యాలి అంటే సిగ్గు, ఇది ఒక అన్య పదానికి అర్థం, తమిళ భాషతో మిళితమైనటువంటి పదం. అలాగే వనవిహారణ గురించి, ప్రకృతి సోయగాల గురించి, పర్వతం సానువుల గురించి వర్ణించేటువంటి వారు. ఇలాంటి సందర్భాల్లోనే కృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ఒకరైనటువంటి రామరాజభూషణుడు రాసినటువంటి వసుచరిత్ర, ఇదొక ప్రబంధ కావ్యం. ఈ ప్రబంధ కావ్యంలో పర్వతాన్ని గురించి వర్ణన చేశాడు, అంటే ఒక పర్వతాన్ని గురించినటువంటి వర్ణన చేశాడు. ఇందులో కోలాహలుడు అనేటువంటి ఒక పర్వతం, సుక్తిమతి అనేటువంటి ఒక నది, ఇది మామూలు పర్వతం కాదు, క్రీడా పర్వతం. సుక్తిమతిని అల్లరి చేసినటువంటి ఈ కోలాహలుడిని అతని యొక్క కొమ్ములు విరిచి మదమణిచివేశాడు వసు మహారాజు. అక్కడ నర్మ సచివునితో తన వ్యాహ్యాలికి వెళ్ళినప్పుడు, అంటే తన సిగ్గు గురించి దాని గురించి ఆ యొక్క వన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గిరి యొక్క సొగసులు, ఆ కోలాహలుడు యొక్క కోలాహలుడు అనేటువంటి పర్వతం యొక్క అందాలను గురించి చాలా చక్కనైనటువంటి రీతిలో వర్ణించాడు ఇక్కడ రామరాజభూషణుడు గారు. దాన్ని ఒకసారి పాడి దాన్ని వివరించుకుందాం. శీర్షపద్యం తర్వాత ఒక తేటగీతి పద్యం కానీ ఆటవెల్తి పద్యం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఛాయనన పాయ పికగేయ సముదాయ, ఒక సీమ నానా మయూర నినదా, మొక వంక నలవంక మకరాంక హయహేష, మొక వంక నకలంక మకరాంక హయశేష, లోకక్రేవ వనదేవ యువతి గీతి, ఒక చెంత సురకాంతల కరాంత తతనాద, మొకదారి నవసారి కోదితంబూ, లోకయోరభటుధారణ కుమార ఫణితంబూ, లోకదండ నలి మండలి కలగాన, మ్రొక్క మొగి మ్రోయ కదలి గృహోపపన్న కిన్నరీ బృంద సంగీత రీతి, అమర అతివేల కోలాహలముల కలిమి, అమరునతివేల కోలాహలముల కలిమి, అధిప ఓ యద్రి కోలాహలాఖ్యముక్కో, అధిప ఓ హద్రి కోలాహలాఖ్యముక్కో. రామరాజభూషణుడు ఎంత చక్కగా వివరించాడో, ఎంత చక్కగా ఈ పద్యాన్ని రాశాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే, ఒక ఛాయనన పాయ పికగేయ సముదాయ, అంటే ఒక ఛాయన్, ఒకవైపు రకరకాల పక్షులు అనేటువంటివి, అంటే పక్షుల యొక్క సముదాయం అనేది రాగ పీకగేయ, అంటే రాగాలాపన చేస్తున్నాయట, పాటలు పాడుతున్నాయట. అంటే ఆ విధమైనటువంటి పర్వతం, ఆ పర్వతంలో ఆ యొక్క కోలాహలుడు అనేటువంటి పర్వతం మీద ఉందట. వాటి యొక్క అందాన్ని, సొగసుల గురించి చెప్తున్నాడు కదా. అధిపా ఓ రాజా, ఒకవైపున రకరకాల పక్షుల రాగాలాపన, ఒక సీమ నానా మయూర నినదా, ఇంకొక వైపు అనేకమైనటువంటి మయూరాలు, మయూరం అంటే నెమలి, నెమళ్ళ యొక్క కేంకార ధ్వనులు, వాటి యొక్క కోతలు అన్నమాట. అలాగే ఒక దిక్ అంటే మొక వంక నకలంక మకరాంక హయహేష, ఇంకొక పక్కన ఒక దిక్కున మకరాంక హయము అంటే చిలుకలు, అంటే ఎటువంటి చిలుకలు అవి, అకలంక అంటే అందమైనటువంటి చిలుకల యొక్క హేషములు అంటే మాటలు, పలుకులట. లోకక్రేవ వనదేవ యువతి గీతి, ఇంకొక వైపు వనదేవతల యొక్క అంటే వన యువతులు, అంటే వనదేవ యువతులు, అంటే వనదేవతల యొక్క గీతాలు అంటే పాటలు అన్నమాట. ఒక చెంత సురకాంతల కరాంత తతనాద, సురకాంతలు అంటే దేవతలు, దేవతాకాంతలు, వారి యొక్క తదనాదాలు అంటే వీణా వాయిద్యాలు ఒకవైపట. ఒక దారి నవసారి కోదితంబూ, ఇంకొక పక్కన గోరువంకల యొక్క సుభాషణలు అన్నమాట. ఒక యోర భటుధారణ కుమార ఫణితంబూ, ఇంకొక పక్క భటుధారణ కుమార ఫణితంబులు, అంటే ఫణితం అంటే ఇక్కడ స్తుతించేటువంటి వాక్యం అన్నమాట. ఫణితం అంటే వాక్యాలు అన్నమాట. వేటి యొక్క వాక్యాలు, కేచర కుమారుల యొక్క స్తుతి వాక్యాలు. అంటే కేచరం అంటే
పక్షుల యొక్క పిల్లల యొక్క స్తుతించబడేటువంటి వాక్యాలు ఒకవైపు అంట. లోకదండ నలిమండలి కలనగా, అంటే లోకదండ జుమ్మని మ్రోగేటువంటి తుమ్మెదల యొక్క గుంపుల యొక్క గానం, వాటి యొక్క మధుర గానం ఒకవైపట. ఇలా అక్కడ అన్ని దిక్కుల నుండి ఇవన్నీ కలిసి ఒకేసారి వీణుల విందును కలిగిస్తున్నాయి. ఏవేవి అంటే ఒకవైపు రకరకాల పక్షుల యొక్క రాగాలాపన, ఇంకొక వైపు నెమళ్ళ యొక్క కేంకార ధ్వనులు, ఇంకొక వైపు చిలకల పలుకులు, ఒకవైపు వనదేవతల యొక్క గానాలు, వనదేవతల యొక్క వీణ వాయిద్యాలు, దేవకాంతల యొక్క వీణ వాయిద్యాలు, గోరువంకల సుభాషణలు, పక్షకుమారుల యొక్క స్తుతివాక్యాలు, జుమ్మని శబ్దం చేస్తూ తిరిగేటువంటి తుమ్మెదల మధుర గానాలు, ఇవన్నీ కూడా అక్కడ వీణులు విందు చేస్తున్నాయి. అలాంటి చోటే మ్రొక్కమోగి, ఈ విధంగా మ్రోగుచుండగా అన్ని వీణులు విందు చేస్తుండగా, మ్రోయ కదలి గృహోపన్న కిన్నరి బృంద బృంద సంగీత రీతి. కదలి ఫలాలు అంటే అరటి పండ్లు, అంటే అరటి యొక్క గృహోపపన్నాలు అంటే పందిళ్ళ కింద ఉన్నటువంటి కిన్నెర కాంతలు, కిన్నెరలు కింపురుషులు అంటే వీళ్ళు దేవతామూర్తులు, కిన్నెర లోకం కూడా ఒకటి ఉంది. ఆ కిన్నెర కాంతలు పాటలు పాడడంలో రాళ్లను కూడా కరిగించగల రాగాలు తీసేటువంటి వ్యక్తులు కిన్నెరలు. వాళ్ళు పాడుతున్నటువంటి ఆ సముదాయ గీతాలతో, ఆ బృంద గీతాలతో, ఆ పాటలతో అమరతి వేల కోలాహలముల కలిమి. అమరులు అంటే దేవతలు. ఆ యొక్క దేవకాంతల ఆ సముదాయంతో వాళ్ళ యొక్క కోలాహలం అంటే ఆటపాటలతో, విందు వినోదాలతో నిండినటువంటి ఉన్నందుకు ఆ కోలాహల పర్వతం, ఓ అద్రి, ఆ యొక్క కొండ, ఆ యొక్క కోలాహలక్యమొక్కో, ఆ యొక్క కొండ కోలాహలం అనేటువంటి పేరును సార్థకం చేసుకున్నట్లుగా ఉందట. అంటే ఇక్కడ కోలాహలం అనేటువంటి పర్వతంలో పక్షుల యొక్క రాగాలాపన, ఒకవైపు నెమళ్ళ యొక్క కేంకారధ్వనులు, ఇంకొక దిక్కున చిలకల పలుకులు, మరొక వైపు వనదేవతల పాటలు, మరొక వైపు దేవకాంతల యొక్క వీణా వాయిద్యాలు, గోరువంకల యొక్క సుభాషణలు, పక్షుల కుమారుల యొక్క స్తుతివాక్యాలు, జుమ్మని తుమ్మెదల మధుర గానాలు, ఇలా ఆ దిక్కులన్నీ కూడా కలిసి ఒకేసారి వీణుల విందు కలిగిస్తుంటే, అరటి పందిళ్ళలో ఎలా ఉందంటే అరటి పందిల కింద కిన్నెరల కాంతలు పాడుతూ ఈ సంగీత కోలాహలంతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క కోలాహల పర్వతం తన పేరును సార్థకం చేసుకున్నట్లుగా ఉందట. అంటే ఈ సన్నివేశాలన్నీ కూడా కిన్నెరలు కాంతలు పాడేటువంటి పాటల వలె ఆ కోలాహల పర్వతంలో ఆ యొక్క కొండా కోనలు, ఆ యొక్క సుత్తిమతి నది ప్రవహించేది కానీ, అక్కడ ఉన్నటువంటి చేష్టలు కానీ, అక్కడ పక్షుల రాగాలాపన కానీ, ఇవన్నీ అంత వినసొంపుని వీణుల విందుని కలిగిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే జీవనదులు, జీవన వైవిధ్యానికి, ఔషధ మూలికలకు పర్వతాలే నిలయమని మనందరికీ తెలిసిందే. రామాయణంలో కూడా సంజీవని పర్వతంలోనే ఔషధ గుణాలు ఎన్నుగా ఉన్నాయని లక్ష్మణుని కాపాడింది కూడా ఒక సంజీవని పర్వతం. అటువంటి ఔషధాలు, మూలికలు అనేటివి కూడా మనకు ఎక్కడ దొరుకుతాయి? పర్వతాలలోనే దొరుకుతాయి. అటువంటి తత్వంగా ఇక్కడ ఈ కోలాహల పర్వతాన్ని, అలాగే సుక్తిమతి నది కలిసినటువంటి కోలాహల పర్వతాన్ని ఇక్కడ వసుమహారాజుకి నర్మ సచివు ఎంతో హృదయంగా ఈ యొక్క ఈ గిరి యొక్క అందాలని వివరించాడనమాట, అంటే వర్ణించాడనమాట. అందరికీ సులువుగానే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక తర్వాత వనానికి సంబంధించిన వర్ణన చూస్తే, రవిగాంచని చోట కవిగాంచుచున్నారు కదా అని అన్నాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో ఒక వనానికి సంబంధించినటువంటి వనవర్ణను చూస్తే మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం. ఎందుకంటే బదరిక అనేటువంటి ఒక వనంలో ప్రవరుడు దారిన వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ పద్యాన్ని చాలా చక్కగా వివరించాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన అంటే మన గుర్తుకు వచ్చేది శ్రీనాథుని ఆస్థాన కవుల్లో, అష్టదిగ్గజ కవుల్లో ఒకరు అల్లసాని పెద్దన. ఈ అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్ర మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. రామరాజభూషణుడు రాసినటువంటి వసు చరిత్రలో పర్వతానికి సంబంధించినటువంటి వర్ణన గురించి, అది కూడా కృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ఒకరైనటువంటి అష్టదిగ్గజ కవుల్లో ఒకడు రామరాజభూషణుడు. ఇక్కడ అల్లసాని పెద్దన గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటామన్నమాట. ఇక పద్యానికి మనం చూసినట్లయితే ఇది శీర్ష పద్యం.
శీర్షపద్యం 8 పాదాలు కలిగినటువంటి పద్యం. ఈ పద్యం తర్వాత తేటగీతి పద్యం కానీ ఆటవెల్ది పద్యం కానీ వస్తుంది. ఈ 2 పద్యాల కలయికతో పూర్తి భావాన్ని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ పద్యాన్ని చూస్తే, తొండముల్ సాచి అందుగు చిగుల్లకు నిక్కు కరులదంత ఛాయ కడలు కొనగా సెలవుల వనదంశములు మూగి నెరవెట్టన్ క్రోల్పులుల్ పొదరిండ్ల గురకలిడగా సెలయేటి సుకలంకల వరాహంబులు మెత్తంబులై తవ్వి ముస్తెలెత్తా అడ్డంబు ఇప్పుడు ఆ బిడ్డల గతి మనున్ బీళ్ళ డొంకల నుండి క్రేళ్ళు దాట ప్రభల భల్లు కనక భల్ల భయద మదన శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షికా అంతరాంతర దంతురిత ఆతాపమునన్ పుడమితిల తండుల న్యాయమున వెలుంగా. బా, ఎంత చక్కగా వివరించాడో ఒకసారి మనం కానీ ఈ పద్యాన్ని వివరించుకుంటే అంత సులువుగా మనకు అర్థమవుతుందన్నమాట. తొండముల్ చాచి అందుగుంచి గుల్లకు నిక్కు కరుల్ దంతఛాయ కడలు కొనగా. తొండములు అంటే తొండాలు, చాచి చాపి, అందుగు అక్కడ ఉన్నటువంటి వృక్షాలు చెట్ల యొక్క చిగుళ్ళకు అంటే లేత ఆకుల కోసం, నిక్కు నిలబడేటువంటి, కరులు కరి అంటే ఏనుగు, కరులు అంటే ఇక్కడ ఏనుగుల యొక్క, దంతఛాయ అలా ఆ తొండములతో ఆ ఏనుగులు ఆ వృక్షాలలో ఉన్నటువంటి లేత చిగుళ్ళ కోసం అలా తొండములు పైకెత్తినప్పుడు దంతఛాయ వాటి యొక్క దంతాల యొక్క కాంతి కడలు కొనగా ఆ చుట్టూ కూడా ప్రసరించిందట. అలాగే సెలవుల వనదంశములు మూగి, సెలవులు అంటే ఇక్కడ పెదాల యొక్క చివర్లో సెలవుల, వనదంశములు ఆ అడవి ఈగలు, వనదంశములు అంటే అడవి ఈగలు, మూగి గుంపుగా వాలి, నెరపెట్ట అంటే గుంపుగా వాలి, సందు చేయగా అంటే గుంపుగా వాలంటే సందు చేస్తున్నాయి అన్నమాట. క్రోల్పులుల్ ఆ పెద్ద పులులు, క్రోల్పు అంటే పెద్ద, పులులు అంటే పులులు, పొదరిళ్ళలో గురక పెట్ట గురకలు పెట్టుచున్నాయట. అంటే వేట మాంసం తిని మత్తుగా పడుకున్నది ఏది, పొదల్లో మత్తుగా పడుకున్నటువంటి ఆ పులి యొక్క మూతి ఆ పెదాల మీద ఆ యొక్క మాంసము ఆ చొంగ కారుతుంటే వాటి యొక్క వాసనకు ఆ అడవి ఈగలన్నీ కూడా ముసురుకున్నాయట ఆ పులి చుట్టూ. అది ఇక్కడ వివరించడం జరిగిందనమాట. అలాగే సెలయేటి ఇసుకలంకల వరాహంబులు మెత్తంబులై తవ్వి ముస్తెలెత్త అంటే సెలయేటు వంక వాగులు, సెలయేటి అందలి, లంకల అంటే లంకలలో మధ్య ప్రదేశాల్లో అంటే మనకు ఐలాండ్స్ టైప్ అంటాం, ఐలాండ్లు అంటాం కదా, ఆ విధంగా చుట్టూ నీరు ప్రవహిస్తూ మధ్యలో ఖాళీగా ఉండేటువంటిది అది లంక అంటాం. లంకలు అంటే ఆ మధ్య ప్రదేశాల్లో లంకలలో ఇసుకలు తవ్వి పెకలించి, వరాహములు పందులు, వరాహం అంటే పందులు, ముస్తెలెత్త మొరలు వాటి యొక్క మెడలు పైకెత్తి బాగా తుంగగడ్డలు వాటిల్లో ఉన్నటువంటి ఆ తుంగగడ్డలన్నీ కూడా తింటున్నట్టుగా ఉన్నదంట. అంటే ఆ పందులు ఆ సెలయేటిల్లో ఉన్నటువంటి ఇసుక దిబ్బల్లో ఉన్నటువంటి ముట్టెలను బాగా తవ్వి ఆ తుంగగడ్డలను తీసి పెకలించి తింటున్నాయట. అలాగే అడ్డంబు ఇప్పుడు ఆ బిడ్డల గతి మనుబీళ్ళ డొంకల నుండి క్రేళ్ళు దాట. అడ్డంబు అంటే ఆటంకాలను దాటుతూ
ఇప్పుడు దాటుతూ ఆ బిడ్డల గతి అంటే ఆవు దూడల వలె ఆ బిడ్డలు అంటే ఆవు దూడలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మునుబీళ్ళు ఒక రకమైనటువంటి జంతువులు డొంకల నుండి ఆ డొంకలలో సందుల్లో పొదల్లో నుండి క్రేళ్ళు వాట దుముకుచున్నాయంట. అంటే ఇక్కడ ఏమి అక్కడ ఉన్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి జింకలు ఏవైతే ఉన్నాయి లేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఆవు దూడల్లాగా అడ్డదిడ్డంగా దాటుకుంటూ వెళ్తున్నాయని చెప్తున్నాడు. ఆవు దూడలు ఏ విధంగా అయితే అడ్డదిడ్డంగా జరుగుతాయో ఆ విధంగా ఇవి వెళ్తున్నాయి అని అక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే ప్రభల భల్లూక నకభల్ల భయద మదన ప్రభల భల్లూక అంటే బాగా పొగరెక్కినటువంటి ఎలుగుబంట్ల యొక్క నకబల్లం అంటే బల్లెము అంటే వాటి యొక్క గోళ్ళ ఎలుగుబంటుల గోళ్ళ యొక్క ఆ గోళ్ళు చూస్తుంటే భయద మదన అంటే భయం పుట్టించే విధంగా అంటే ప్రతి ఒక్కరిలో కూడా భయం పుట్టించే విధంగా ఉందంట. అంటే వాటి యొక్క తెట్లతో ఆ యొక్క గోళ్ళు ఏవైతే ఉన్నాయో భయాన్ని పుట్టిస్తున్నాయి. ఆ యొక్క గోళ్ళ చేత అవి ఏం చేస్తున్నాయంటే శిథిల మగ్దు కోశమున్ అంటే అక్కడ ఉన్నటువంటి శిథిలం అంటే తూనీగలు పెట్టిన ఆ మదన శిథిలం భయద మదన భయం కలిగించేటువంటి వాటి యొక్క గోళ్ళ చేత శిథిల అక్కడ ఉన్నటువంటి శిథిలమైనటువంటి ఏవైతే ప్రాంతాలు ఉంటాయో పుట్టలు అటువంటి చోట్ల మధుకోశమున్ ఆ తేనె తొట్టెలు అక్కడ ఉన్నటువంటి తేనె ఆ పుట్టలలో తేనె పాడు ఉంటాయి కదా అటువంటి ఆ తేనె పుట్టల యందు విశీర్ణన్ అంటే బాగా గొల్లతో రేకినప్పుడు మక్షిక అంతరా ఆ ఈగల యొక్క మధ్యలో దంతురిత దట్టమైనటువంటి తాపమునన్ ఎండచేత పుడమి ఈ యొక్క భూమి తిలతండులన్యాయమునన్ నువ్వుల బియ్యము కలిగినటువంటి వెల్లంకున్ ప్రకాశించే విధంగా ఉందట. అంటే ఇక్కడ కొంచెం అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఆ గోళ్ళతో పెకలించి వాటి యొక్క తేనె తీగలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లా చెదురుగా చేసి ఆ ఎలుగుబంట్లు ఆడి ఆ తేనెను తాగుతున్నాయట. అలాగే ఆ ఎండలో ఆ ఈగల నీడలు వాటి మధ్యలో ఎండ పొడుచు చుక్కలు అవన్నీ కూడా ఆ ఈగలనేటివి మీద ఎండబడుతుంటే ఆ ఈగల నీడ ఆ భూమి మీద తాకుతుంటే ఆ నేల మీద పడుతుంటే నువ్వులు బియ్యము కలిసి చల్లినట్టుగా ఉందట. నువ్వులు బియ్యము కలిసి చల్లినట్లుగా ఉందట. అంటే ఇక్కడ ఎంత చక్కని వర్ణన అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణన. అంటే ఎలుగుబంట్లు ఏం చేశాయి ఇక్కడ ఆ తేనె తెట్టెలలో ఉన్నటువంటి తేనె తీగలను వాటిని రేపించాయి. ఆ ఈగలు ఎండకు పైకి లేసి వచ్చేసాయి. ఇంకా ఆ పుట్టను లేపేసిన తర్వాత ఆ ఈగలు మీద సూర్యరశ్మి పడుతుంది, సూర్యుడు పడుతున్నాడు. ఆ సూర్యకాంతి వలన కింద వాటి నీడలు పడుతున్నాయి, ఈగల నీడలు. వాటి మధ్యలో అక్కడక్కడ ఆ ఎండ చుక్కలు పడుతున్నాయి. అవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే నేల మీద నువ్వులు బియ్యం కలిపి చల్లినట్లుగా ఉందంట. అంటే ఎంత గొప్ప పరిశీలన ఇది. ఇదే చూడడం అనే కళ అంటే. ఇంతటి సునిశ్చితమైనటువంటి పరిశీలన కాబట్టి పెద్దవలే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఇంత చక్కగా వివరించాడు. ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే భావం ఒకసారి చూడండి. చిగుళ్ళ కోసం ఏనుగులు తొండాలపైకి ఎత్తి ఆ చిగుళ్ళను తినడానికి చూస్తున్నప్పుడు వాటి యొక్క దంతాల కాంతి ఆ చుట్టూ ప్రసరించింది. అంటే బాగా వేటాడి ఒక మాంసాన్ని తిని పొదల్లో మత్తుగా పడుకున్నటువంటి పుల్లు పడుకుంటే ఆ పుల్లో మూతి మీద అడవి ఈగలంతా కూడా ముసురుకున్నాయట. పందులు ఏం చేశాయి, సెలయేళ్లలో ఉన్నటువంటి ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి ముట్టెలతో వాటి యొక్క మూతితో తవ్వి అక్కడ ఉన్నటువంటి తుంగగడ్డలను పెకలించి మరీ తింటున్నాయట. జింకలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ కృష్ణ జింకలు అనేటివి ఆవు దూడల్లాగా అడ్డదిడ్డంగా దాటుతున్నాయట. ఎలుగుబంట్లు ఏం చేస్తున్నాయి, పుట్టలను గోళ్ళతో పెకలిస్తే వాటిల్లో ఉన్నటువంటి తెట్టెలు పెట్టి ఉన్నటువంటి ఆ తేనెటీగలన్నీ రేగి చెల్లా చెదురుగా ఆడుతుంటే ఆ ఎండలో ఆ ఈగల యొక్క నీడలు వాటి మధ్యలో ఈ ఎండ చుక్కలు పడుతుంటే ఎలా ఉందంటే ఆ నేలను చూడడానికి నువ్వులు బియ్యము కలిపి చల్లినట్లుగా ఉందట. అదే తిలతండులన్యాయమునన్ అంటే తిలతండులన్యాయం అంటే నువ్వులు బియ్యము కలిసినట్టు
ఉందట. ఇది అంత అద్భుతంగా వర్ణించాడు అనమాట. ఇక్కడ చాలా చక్కగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే చివరిది కోడి కూత. కవి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేశారు. పండితారాధ్య చరిత్ర రాసినటువంటి పాల్కూరి సోమనాథుడు కోడికూతకు సంబంధించినటువంటి పద్యాన్ని, అంటే స్వభావోక్తి అలంకారం ఉట్టిపడేలాగా, అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి అలంకారం, సహజంగా అది చేసేటువంటి విన్యాసం, దాని యొక్క రూపాంతరం, వాటి యొక్క కండల కదలిక ఎలా ఉన్నాయో మనకు కళ్ళకు విప్పించి మరీ చెప్తున్నాడు ఇక్కడ. అంటే ముందుగా ఏం చేస్తుంది? కళ్ళు విప్పిందని, లేచి నిలబడిందని, ఒళ్ళు విప్పార్చిందని, రెక్కలు విదిలించి సరిచేసుకుందని, నిక్కి నీలిగిందని, గబుక్కున కాలు సాగదీసిందని, గొంతు విప్పిందని, ముక్కుతో ఈయకలు సర్దుకుందని, పొట్ట నిక్కించిందని, మెడ సాచి ఒళ్ళు నిక్కించి పైకి చూసి అప్పుడు తొలి కోత వేసిందని వర్ణిస్తున్నాడు. అంటే చెప్పాను ఇందాక, స్వభావోక్తి అలంకారం, ఉన్నది ఉన్నట్టుగా కోడి ఏ విధంగా చేస్తుందో అదే విధంగా ఇక్కడ చేయడం అన్నమాట. ఆ పద్యాన్ని మనం చూసినట్లయితే, తొలి కోడి కనువిచ్చి నిలచి మై వెంచి జల జల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకలు సక్కొల్పి కడుపు నిక్కించి మెడసాచి నిక్కిన్మీన్ సూచి కొక్కరో కుర్రని కూయకమున్నా. ఉన్నది ఉన్నట్టుగానే ఎంత బాగా చెప్పాడు చూడండి. తొలి కోడి కనువిచ్చి నిలిచి మై వెంచి జలజ రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకలు సక్కొల్పి కడుపు నిక్కించి మెడసాచి నిక్కి మీన్ సూచి కొక్కోరో కుర్రని కూయకమున్నా. ఎంత చక్కనైనటువంటి పద్యం, అంత అద్భుతంగా వివరించారు కాబట్టి వాళ్ళంతా కూడా మహామహా కవులుగా ఖ్యాతి పొందారు. తొలికోడి అంటే ఉదయం లేచినటువంటి కోడి కనువిచ్చి, నిద్ర లేచి ముందుగా కనువిచ్చిందంట, కళ్ళు తిప్పి చూసిందట. నిలిచి నిలబడి, మై వెంచి శరీరాన్ని పెరిగేటట్లు చేసిందట. రెక్కలు, వాటి యొక్క రెక్కలను జల జల సడలించి టపటపమని ఇదిలించుకుందట. నీల్గి ఒళ్ళు విరుచుకుందట. గ్రక్కునన్ వెంటనే కాలార్చి, కాలు ప్లస్ ఆర్చి కాలార్చి అంటే కాలు సాగదీసి, కంఠంబు విచ్చి గొంతును విప్పి, ముక్కునన్ ముక్కు అంటే ముక్కు ద్వారా అంటే వాటి యొక్క తన యొక్క ముక్కుతో ఈకలన్ ఆ ఈకలను సక్కొల్పి సరిదిద్దుకొని కడుపున్ నిక్కించి పొట్టను బాగా సాగదీసి మెడన్ చాచి, మెడ ప్లస్ చాచి మెడ సాచి గసడద బాధేస్తుంది, మెడ బాగా చాపి నిక్కి నిలబడి మెడ పైకెత్తి మీన్ చూచి ఆకాశం వైపు అట పైకి చూసి కొక్కరో కుర్ కొక్కరో కుర్ కొక్కరో కోక్ అని 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 శబ్దం చేస్తూ కూయకమున్నా, కూయక మునిపే అంటూ ఇక్కడ వర్ణించాడు. ఇది ఒక ద్విపద పద్యం. ద్విపద అంటే జాతి పద్యానికి సంబంధించింది. 2 పాదాలు మాత్రమే కలిగినటువంటి పద్యం. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ముందుగా కళ్ళు విప్పింది, లేచి నిలబడింది, ఒళ్ళు విప్పార్చింది, రెక్కలు విదిలించి సరిచేసుకుంది, నిక్కి నీలిగింది, గబుక్కున కాలు సాగదీసింది, గొంతును విప్పి ముక్కుతో ఈకలు సర్దుకొని పొట్ట నిక్కించి మెడసాచి ఒళ్ళు నిక్కించి పైకి చూసి అప్పుడు కొక్కరకో అని కూసింది అంటూ ఇక్కడ పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్రలో కోడి కూత వర్ణన అనేది ఈ విధంగా ఉంది. అంటే ఈ భరతఖండంలో ప్రకృతిలోని సకల జీవుల ఆనంద నిలయం ఈ భరతఖండం అనేది. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ప్రకృతితో తాదాత్మ్యం చెంది భరద్వాజ ముని కంపించినటువంటి దృశ్యాలు చాలా ఉన్నాయట. మారేడు చెట్లు మృదంగాలు వాయించాయట, తాండ్ర చెట్లు తాళం వేశాయని, రావి చెట్లు నాట్యం చేయడానికి ముస్తాబయ్యాయని, ఇలా సరళ వృక్షాలు, తాటి చెట్లు, పున్నాగులు ఇలా సేవల రూపంలో సేవలు అందిస్తున్నారని, ఇరుగుడు
ఉసిరికాయ, నేరేడు ఇలాంటి స్త్రీ స్వభావం గల చెట్లు మాలతి, మల్లె జాతి తీగలని స్త్రీ రూపం ధరించినప్పుడు ఎలా ఉన్నాయో వాల్మీకి మహర్షి ఆ రామాయణంలో కూడా ఇలా ప్రకృతికి సంబంధించి చాలా వర్ణన అయితే చేయడం జరిగింది. అంటే ప్రకృతితో ఆనాటి మానవులు లీనమైనటువంటి పరిస్థితి, వాటికి ఉన్నటువంటి మమేకత, ఇదంతా కూడా రామాయణంలో చక్కగా మనం చూడొచ్చు. అలాగే మహాభారతంలో కూడా చాలా వర్ణన ఉంది. దుష్యంతుడు కన్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రవణ సుఖంబుగా సామగానంబు చదివిడి సునకములు కదలక వినుచుండ కరులు, ఆ పక్కనే పులులు సింహాలు కలిసిమెలిసి జీవించడం చూసి ఆశ్చర్యపోతాడు. అంటే ఆయన శ్రవణం సుఖంబుగా సాగనంబుగా, అంటే వాళ్ళ యొక్క శ్రవణం అనేది కథా ప్రసంగం అనేది మంత్రోచ్చారణ అనేది జరుగుతూ ఉంటే అక్కడ కుక్కలు కానీ, ఏనుగులు కానీ, ఆ పక్కనే పులులు కానీ, సింహాలు కానీ ఇవన్నీ కూడా కలిసి ఆనందంగా జీవించడం చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. అంతేకాదు అక్కడ ఎలుకలు, పిల్లలు, ఒండురోళ్ళు ఇలా సహజమైనటువంటి ఒక్కొక్కటి అన్నీ కలిసి ఆడుకుంటున్నాయట. అంటే మనది ఇక్కడ ఋషుల యొక్క పరంపర. అపకారం సేయ ఎవ్వరికి కూడా ఏకాంతంబునందు కుసుమఛాయ ఫలశ్రిచే ఉపకారంబులు సేయు ఎల్లరకున్ ఈ ఉర్విజనులు అంటూ భాగవతంలో బోధించాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి రసానుభూతిని కలిగిస్తున్నాయంటే, అంటే ప్రకృతి ఆరాధనే ముఖ్యం. ఒక మధురమైనటువంటి సాధన ఇది. ప్రకృతిని ప్రేమించడం వల్ల మనిషిలో అద్వైత భావన అనేది ఏర్పడుతుంది. ప్రకృతి పరిరక్షణ కాంక్షను చిగురించేలా చేయగలుగుతాం. అలా ప్రకృతిని రక్షించడం వల్ల మన జీవితంలో మనం అన్వయించుకోవడం వల్ల చాలా సులువైన రీతిలో మనం అద్భుతమైన రీతిని గాంచి ప్రకృతి పట్ల గౌరవాన్ని, ఆ ప్రకృతిని కాపాడుకుంటే మనందరికీ కలిగేటువంటి శుభాన్ని చాలా చక్కగా మనం వివరించుకోగలుగుతాం అన్నమాట. ఇది ఈ యొక్క పాఠ్యాంశం. అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక 2 భాగాల్లో కూడా చెప్పినాం. ఇదంతా కూడా వర్ణన, మనకు కథలు కాదుమా, ఇవన్నీ కూడా వర్ణన అనేది ఈ విధంగానే ఉంటుంది. అంటే మనం సినిమాల్లో చూస్తాం, ఒక దృశ్యాన్ని దాన్ని చుట్టూ ఎంత అందంగా చూపిస్తారో, ఒక కళ అయితే ఫ్లాష్ బ్యాక్లు కానీ ఇవన్నీ అటువంటిదన్నమాట. అంటే ఆ పరిస్థితిలో అలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు శాకుంతలం అనే సినిమా ఉంది. ఇందాక మనకు భారతంలోకి సంబంధించి దుష్యంతుడు కన్వమహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కుక్కలు, ఏనుగులు, పులులు, సింహాలు కలిసి జీవించడం, ఆ సినిమాలో మనం క్లారిటీగా చూడొచ్చు అనమాట. విజువల్స్ తీశాడు, ఆ సినిమాలో చూడొచ్చు అనమాట. అంత అద్భుతంగా ఆ వర్ణన అనేది ఉందన్నమాట. అందరికీ ఇక్కడ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు కావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.